రాష్ట్రంలోని రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఏడాదిలో ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గౌహతి నుంచి ప్రధాని మోదీ ప్రసంగాన్ని రైతులతో కలిసి వర్చువల్ గా వీక్షించారు. ప్రధానమంత్రితో కలిసి సీఎం రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతులకు 2,670 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతులకు అండగా నిలుస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000కు తోడు రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000 ఈ ఏడాది రైతులకు అందించాం. గత ప్రభుత్వం కేవలం 7,500 ఇచ్చి చేతులు దులుపుకుంటే మేము ఆ మొత్తాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేసి ఇస్తున్నాం. ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర వాటాగా 1,874 కోట్లు విడుదల చేశాం. మొత్తం 3 విడతల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8,985 కోట్లు జమ చేశాం. వచ్చే వారం రోజుల్లో ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు వచ్చి మీ యోగక్షేమాల్ని అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుతం యుద్ధ ప్రభావం వల్ల అరటి, గుడ్లు లాంటి వ్యవసాయ, పౌల్ట్రీ ఉత్పత్తులకు ఇబ్బంది ఏర్పడుతోందని ప్రత్యామ్నాయ మార్కెట్లను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. నేను రైతు బిడ్డను. వ్యవసాయంపై నాకు పూర్తి అవగాహన ఉంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని సుస్థిరం చేశాం. ఇప్పుడు రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తికి కంకణం కట్టుకున్నాం. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేశారు. ఇప్పుడు మళ్లీ 1,000 కోట్లతో దాన్ని నిర్మిస్తున్నాం. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకురావటమే మా లక్ష్యం. డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లటం, డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతను ప్రోత్సహిస్తున్నాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది రైతులకు ఆధునిక సాగు పద్ధతుల్లో మెరుగైన సలహాలు ఇస్తుంది. అలాగే ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేస్తాం. మేము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తెచ్చాం. కేవలం ఆర్థిక సాయమే కాకుండా 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నాం. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును ₹50 ఇస్తున్నాం. సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, శ్రీశక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లను తప్పకుండా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్ లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్ లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే 3వ విడత 46,85,000 మందికి రైతులకు ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు, రెండూ కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండూ కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,500 రూపాయలు ఇచ్చి మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఈ ప్రభుత్వం 7,500 నుంచి 14,000 చేశాం. అదే సమయంలో టెక్నాలజీనే కాకుండా
అన్ని విధాల రైతుని ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాల ఆదుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అన్ని బీసీ కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలుగు సాహిత్యంలో మొల్లమాంబ రచనలకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. ఆమె తెలుగు కవయిత్రి కావటం తెలుగు జాతి అదృష్టమన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ రాష్ట్ర స్థాయి జయంతోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పాల్గొని మంత్రి సవిత ప్రసంగించారు. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. సార్ మొల్ల కవయిత్రి గారి జయంతి ఉంది సార్ అని చెప్తే, అమ్మా అమరావతి రాజధానిలో విజయవాడ నడి ఒడ్డున కన్నుల పండుగ రాష్ట్ర స్థాయి విజయోత్సవాన్ని మీరు జయంతి ఉత్సవాన్ని మీరు విజయవాడలో జరపండి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంటే బీసీల పైన మరి మహిళల పైన కవులు కళాకారుల పైన ఉన్న మక్కువ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఆనాటి కాలంలో మహిళలంటే ఎంత చిన్న చూపో మీ అందరికి మనం చరిత్ర మన బుక్కుల్లో మనం చూసాం. మనం చదువుకున్న రోజుల నుంచి కూడా మరి ఆనాటికే మరి నేను సైతం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఈరోజు రామాయణం ఆనాటికే మనం చదవగలిగాము అంటే మరి నిజంగానే మరి కవయిత్రి మొల్ల గారికి మరి ఎంత సమయస్ఫూర్తోషంగా ఉంది. ఎందుకంటే మాది చిన్న గ్రామం. మా గ్రామంలో అంటే మేము కురుమ, మీరు కుమ్మరి. మా నాన్నగారు రెడ్డిగా పనిచేసేవారు. అంటే మేము రామచంద్రారెడ్డి అంటారు మా నాన్నగారిని, కానీ మేము రెడ్లు కాదు. మా ఇంటి చుట్టుపక్కన కుమ్మరులు ఉంటారు. నిజంగా వారు ఎంత తెలివైన వారు, ఎంత సమయస్ఫూర్తి వారు, ఎంత నిజంగా సేవకు కూడా మారుపేరు. అంతేకాకుండా అంత తెలివైన వారన్న విషయానికి నిదర్శనమే కుమ్మర శాలివాహనలు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా కష్టజీవులు, కష్టం మీద ఆధారపడతారు, ఊరికైతే ఉండరు. కష్టం మీద ఆధారపడతారు. ఉదయమే లేస్తారు, అది తయారు చేస్తారు, మళ్ళీ దాన్ని బట్టీలో పెడతారు. ఆ బట్టీలో మరి ఊరి బయట ఆ బట్టీ ఉండాలి, ఆ బట్టీ నుంచి తీసుకురావాలి, మళ్ళీ సంతల్లోకి వెళ్ళాలి, ఆ సంతల్లో అమ్ముకోవాలి. నిజంగా చాలా కష్టజీవులు. ఆ పని ఏ సాఫ్ట్వేర్ అయినా చేయలేని పని మీరు చేయగలరు. నిజంగా ఆ కళని నిజంగా ఎంతో సమయస్ఫూర్తిగా, ఎంతో ఓర్పుతో, ఎంతో వినయంతోనే నిజంగా చేయగలరు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహకారంతో కమిషనరేట్ కు 8 మోటార్ సైకిళ్లు అందించడం ఆనందంగా ఉందని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. గతంలో కూడా వారి సహకారంతో ట్రాఫిక్ విభాగానికి 40 మోటార్ సైకిళ్లు, సీసీ కెమెరాలు, 2 డ్రోన్లు అందించారని ఆయన చెప్పారు. నగరంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి గద్దె ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కొత్త మోటార్ సైకిళ్లను ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సంయుక్తంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహకారంతో కమిషనరేట్ కు 8 మోటార్ సైకిళ్లు అందడం ఆనందకరమని తెలిపారు. గతంలో కూడా వారి సహకారంతో ట్రాఫిక్ భాగానికి 40 మోటార్ సైకిళ్లు, సీసీ కెమెరాలు, 2 డ్రోన్లు అందించారని చెప్పారు. త్వరలో మరో 60 మోటార్ సైకిళ్లు కూడా కమిషనరేట్ కు రానున్నాయని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ కి 2 నుంచి 3 మోటార్ సైకిళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటి ద్వారా 112 కాల్స్ స్పందన సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే కమిషనరేట్ లో కొత్త సాంకేతిక ప్రాజెక్టులు అమలు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ పోలీస్ శాఖ సూచనల మేరకు గద్దె ఫౌండేషన్ ద్వారా ఈ బైక్స్ కొనుగోలు చేసి అందించామని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ సాంకేతికతను వినియోగిస్తూ సమర్థంగా పనిచేస్తోందని ఆయన ప్రశంసించారు. గత 30 సంవత్సరాలుగా గద్దె ఫౌండేషన్ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తోందని, అదే క్రమంలో ఈ వాహనాన్ని కూడా అందించినట్లు చెప్పారు. 112 రెస్పాన్స్ టైం అంతకుముందు 25 మినిట్స్ ఉన్న రెస్పాన్స్ టైం ఇప్పుడు రాష్ట్రంలో 11 మినిట్స్కి తగ్గడం జరిగింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కూడా 11 మినిట్స్లో 112 కాల్ కావచ్చు, లేదంటే 100 కాల్ కావచ్చు, 11 మినిట్స్లో మనము రెస్పాండ్ అవుతున్నాము. సిటీ ఏరియాలో 7-8 నిమిషాలు రెస్పాండ్ అవుతున్నాము. బయట 13-14 నిమిషాలు పడుతూ ఉంది రూరల్ ఏరియాలో. ఇందులో ఈ 112 రెస్పాన్స్ టైం అనేది ఎక్కువ ఉంటే తగ్గించగలిగితే మనము గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది బాగా జరుగుతుంది. ఇమీడియట్గా విక్టిమ్ దగ్గరికి మనం రీచ్ కావచ్చు. క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి
మొబిలిటీ అనేది పోలీస్ శాఖకు చాలా అవసరం. దాని గురించే మనము ఈ మధ్యనే ఒక 40 బైక్స్ ట్రాఫిక్ వింగ్కి గౌరవ డీసీపీ గారు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సెక్షన్స్కి, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్లో 3 పోలీస్ స్టేషన్స్కి ఈరోజు 8 మోటార్ సైకిల్స్ ఇవ్వడం చాలా సంతోషం. గౌరవ ఎమ్మెల్యే గారు పోలీస్ శాఖకు ఉన్న అవసరాన్ని గుర్తించి వారు ముందుకు రావడం చాలా సంతోషం. ఖచ్చితంగా రెస్పాన్స్ టైంని మనము తగ్గించుకుంటూ ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక 60-70 బైక్స్ కావాలని చెప్పేసి గౌరవ డీజీపీ గారిని అభ్యర్థించడం జరిగింది. వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో ప్రతి పోలీస్ స్టేషన్కి 2 కానీ లేదా 3 మోటార్ సైకిల్స్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటాము. ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యం అందిస్తాం. మా ఫౌండేషన్ ద్వారా గత 30 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్లో సర్వీస్ యాక్టివిటీ చేయడం జరుగుతోంది. మన కమిషనర్ గారు బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ల కోసం కానివ్వండి, లేదా సీసీ కెమెరాల కోసం కానివ్వండి, వారు రిక్వెస్ట్ చేసిన మేట దానికి సంబంధించి కూడా మా ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు కృష్ణలంక ప్రాంతంలో మా సిఐ నాగరాజు గారు ఆ ప్రాంతం అంతా కూడా 4 వీలర్స్ వెళ్ళలేని ప్రాంతాల్లో సుమారు 1,00,000 మంది పైగా జనాభా ఉన్న ప్లేస్లు అక్కడ ఎక్కువగా ఈ గంజాయి విచ్చలవిడితనంగా ఉంది. వాటి అరికట్టాలంటే కొంచెం మోటార్ వెహికల్స్ అవసరం అని చెప్పి 8 వెహికల్స్ నాకు ఆలోచన వచ్చి 8 వెహికల్స్ సరిపడా అమౌంట్ ఇవ్వటానికి నిర్ణయం తీసుకుని వారికి ఇవ్వటం జరిగింది. దాని మీద ఇవాళ 5 వెహికల్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా ఇందాక సిపి గారు చెప్పినట్లుగా అఫెన్స్ జరుగుతుందని తెలుసుకుని ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత అఫెన్స్ని అరికట్టడమే కాకుండా వాడిని కాపాడటమే కాకుండా అఫెన్స్ చేస్తున్న నేరస్తుల్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి, అది కూడా ఈ ప్రాంతంలో మా ఏరియాలో ఎక్కువ భాగం 4 వీలర్స్ వెళ్ళని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో 2 వీలర్ అయితే ఇంకా త్వరగా వెళ్ళగలుగుతారని చెప్పి ఆ కార్యక్రమం నాకు నచ్చి నాకు ఉన్న దాంట్లో శక్తి వంచన లేకుండా కొంచెం ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా అవసరాలు ఉన్నా అన్ని అవసరాలు తీర్చలేకపోయి ఇది 10 మందికి ఈ ఆలోచనతో వాళ్ళకున్న సిఎస్ఆర్ ఫండ్స్ని ఇలాంటి వాటికి వాడితే ప్రజలకి మంచి మెరుగైన సేవలు అందించబడతాయని చెప్పి ఆలోచన చేసి మరి కమిషనర్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ కార్యక్రమం చేసే ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కమిషనర్ గారు కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డొమెస్టిక్ గ్యాస్ కొరతపై వస్తున్న ప్రచారాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఖండించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సమృద్ధిగా ఉందని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విజయవాడలోని ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ గ్యాస్ ప్లాంట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉందని తెలిపారు. జిల్లాలో రోజుకు సుమారు 16,000 సిలిండర్లు అవసరం ఉండగా ప్రస్తుతం 25,000 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గ్యాస్ ఏజెన్సీలు లేదా సప్లయర్లు సిలిండర్లను దాచిపెట్టి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ జరుగుతున్నట్లు తెలిసినా లేదా గ్యాస్ అందుబాటులో లేదని అనుమానాలు ఉంటే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే గ్యాస్ ఏజెన్సీలకు సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కమాండ్ కంట్రోల్ నెంబర్ 9154704544కు సంప్రదించాలని సూచించారు. జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసిన కలెక్టర్ ప్రజలను భయపెట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ గురించి ప్రజల్లో కొంచెం అపోహలు అలాగే ప్యానిక్ సిచ్యుయేషన్ కనిపించింది. అందుకే మేము ఈరోజు రివ్యూ చేసుకున్నాము జిల్లాలో ఏం పరిస్థితి ఉంది అని. అలాగే ఇక్కడ మనం ఐఓసీఎల్ ప్లాంట్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న యజమానంతో కూడా మాట్లాడడం జరిగింది. గ్యాస్ సప్లై వరకు ప్రస్తుతానికైతే ఎక్కడ ఇబ్బంది లేదు. మన జిల్లాకు కావాల్సిన అన్ని ఇక్కడ బాటిలింగ్ ప్రాపర్గా జరుగుతూ ఉంది. మన జిల్లాకే కాదు, చుట్టుపక్కల ఉన్న 10 జిల్లాలకు పంపిస్తారు ఐఓసీఎల్ నుంచి. అలాగే మనకు బీపీసీఎల్ ఉంది, అట్లాగే హెచ్పీసీఎల్ ఉంది. 3 బాటిలింగ్ ప్లాంట్స్ మన జిల్లాలోనే ఉన్నాయి. సో దాదాపుగా ఒక రోజుకి 1,00,000 సిలిండర్ బాటిలింగ్ చేసే కెపాసిటీ ఇక్కడ ఉంది. కాబట్టి ఎవరు ప్యానిక్ పడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడైనా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు లేదా బ్లాక్ మార్కెట్ కొనుక్కోవాలని ఆలోచన కూడా చేయొద్దు. అలాగే బ్లాక్ మార్కెట్లో అమ్మడం కానీ లేదా దాచిపెట్టడం కానీ హోర్డింగ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డొమెస్టిక్ సిలిండర్స్ వరకు, గ్యాస్ వరకు సప్లై సరిపోయేంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా జిల్లాలో ఒక రోజుకి 16,000 సిలిండర్స్ కన్జ్యూమ్ అవుతాయి. ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ముగ్గురు కలిపి 25,500 సిలిండర్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి మన దగ్గర. అంటే
మనకు రోజు కావాల్సిన డబల్ క్వాంటిటీ మన దగ్గర సిలిండర్స్ రెడీగా ఉంటాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సరిపడేంత సఫిషియెంట్ గ్యాస్ సిలిండర్స్ మన దగ్గర ఉన్నాయి, సప్లై కూడా జరుగుతుంది. ప్యానిక్ అయితే అస్సలు లేదు. ప్యానిక్ వచ్చేలాగా ఉంటే మీకు 2 రోజుల ముందే అలర్ట్ చేస్తాము. సో ఇలా తగ్గిపోతూ ఉంది కాబట్టి జాగ్రత్తగా వాడండి, తగ్గించి వాడండి, లేదా ఎక్కువ తీసుకోండి అని చెప్తాము. ప్రస్తుతానికైతే ఎక్కడ ప్యానిక్ లేదు, ఎవరు ఎక్కువ తీసుకెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు. వచ్చే వారం ఉంటుంది లేదని భయపడాల్సిన అవసరం లేదు. పబ్లిక్ సరిపోయేంత గ్యాస్ సప్లై చేయడానికి ఈవెన్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కూడా మనకు ఆదేశాలు వచ్చాయి. ఎక్కడ కూడా సమస్య లేదు కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి గమనించాలి. గ్యాస్ సిలిండర్స్ గురించి బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ ఎక్కడైనా జరుగుతుంటే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నెంబర్ పెట్టడం అక్కడ తెలియచేయండి. ఏజెన్సీ కూడా అలాగే సప్లయర్స్ కూడా మన విన్నపం ఒకటే, ఎక్కడ పబ్లిక్లో అన్నెసరీ ప్యానిక్ క్రియేట్ చేయకండి. మీకు సప్లై ఏమైనా ఈ కంపెనీ నుంచి ఏమైనా వేరే కారణం వల్ల తగ్గిపోయి ఉంటే మీరు డైరెక్ట్గా మన కమాండ్ కంట్రోల్ రూమ్ లేదా దగ్గర ఉన్న సివిల్ సప్లై ఆఫీసర్ని సంప్రదించండి. మీకు సప్లై చేయిస్తాం. తప్పితే తగ్గిపోయింది, ఆగిపోయింది, అయిపోతుంది ఇటువంటి విషయాలను చెప్పి పబ్లిక్ని భయభ్రాంతి చేసే పనిలో కనుక చేస్తే కంపల్సరీగా క్రిమినల్ కేసెస్ని కూడా బుక్ చేసే పనిలో ఉంటాము. జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ఏదైనా విన్నపం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ కొరత లేదు, సరిపోయేంత బాటిలింగ్ కెపాసిటీ అలాగే సప్లై కెపాసిటీ ఉంది కాబట్టి ఎవరు భయాందోళన చెందిన అవసరం లేదు, ప్యానిక్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంక్షేమం అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పెనంలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ తాడిగడపలోని రాజా అనే రైతు పొలంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతు ఖాతాలకు 3వ విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రైతులతో లైవ్ స్క్రీన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ అనేది చిన్న సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి 15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా ఇచ్చే 6,000కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు 9,000 కోట్లు రైతులు ఖాతాలో జమవుతున్నాయన్నారు. రైతులు సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పంట వైపు మక్కువ చూపాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద నియోజకవర్గంలో 8,013 మంది రైతులకు 4,59 లక్షలు రైతు ఖాతాలకు జమ కానున్నాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రైతులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు ఉయ్యూరు మార్కెట్ యార్డు చైర్మన్లు అన్నే ధనయ్య, కొండా ప్రవీణ్, కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. 3వ విడతగా అన్నదాత సుఖీభవ ఈ ఒక్క సంవత్సరంలో దగ్గరగా 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయబడతా ఉన్నాయి. ఇంతకు ముందు 5,000, 2,000 కేంద్ర ప్రభుత్వం, 2వ విడత కూడా అలాగే, 3వ విడత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000, మొత్తం కలిపి 20,000. మన రాష్ట్రానికి సంబంధించి దగ్గరగా 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయబడతా ఉన్నాయి. రైతు రుణం తీర్చుకోవాలి అనంటే కేవలం వీరు చేసే కృషికి మనం ఇచ్చేది చాలా తక్కువ. నేను దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగాన్ని చూస్తా ఉన్నాను. ముఖ్యంగా మన ప్రాంతంలో వరి వ్యవసాయం వచ్చిందంటే వేసవి కాలం వచ్చేసరికి దాల్వా వేస్తాం, సాల్వా, ఈ రెండు కూడా సార్వా కదా అనేది. సార్వా కటింగ్ దశకు వచ్చేసరికి ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు వెళ్ళిపోతే నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో తుఫాన్లు వచ్చి ఎన్నోసార్లు వరి పంట నష్టపోవడం మేము చూసాం. దానికి ప్రత్యామ్నాయంగా మన ప్రాంత భూములు వేరే పంట వేయటానికి కూడా బురద నేలలు అవటం, లోతట్టు ప్రాంతాలు అవటం, మరి వేరే పంటకి డైవర్ట్ అవటానికి కూడా సాధ్యం కాదు. కనీసం మెరక భూములైనా సరే, ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆర్గానిక్ కల్చర్ కి మనం డైవర్ట్ అవ్వాలి. నేను రాజబాబు గారు కాలీఫ్లవర్ పంపించారు. నేను మామూలుగా కాలీఫ్లవర్ అంటే బాగా ఇష్టమే, కానీ ఎప్పుడు తిన్నాం. ఎందుకు అనంటే విపరీతమైన రసాయన ఎరువులు దాంట్లో వాడతాం. నేను ఇంట్లో కూడా తినమాగండి అన్నా కానీ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు వండుకుంటారు, నేనైతే ముట్టుకునేవాడిని కాదు. కానీ మొన్న రాజబాబు గారు మరి ఆర్గానిక్ కాలీఫ్లవర్ పంపితే నేను మళ్ళీ అటు ఇటు తిరిగి ఒక రోజు ఇంట్లో తిని ఒక రోజు బయట తిని
చాలా తక్కువ మాత్రమే తిన్నా. నేను మొన్న ఈ మధ్య అయితే అయిపోయింది చేయను. ఇప్పుడు అక్కడికి వెళ్తే తోటకూర విత్తనాలు చల్లారు. నిజంగా అది కూడా ఎరువులు చల్లకుండా పండించింది. తలాకాసి పీక్కెళ్తే రేపు ఇంట్లో దాని రుచి ఏంటో తెలుస్తుంది. ఆర్గానిక్ కల్చర్ వైపు మనం డైవర్ట్ అవటం, ఖర్చు తగ్గించుకోవటం ఇందాక PM గారు కూడా చెప్తా ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.